గోధుమ పిండితో పాయసం చేద్దాం ఈరోజు. చపాతీ పిండి, గోధుమ పిండి, గోధుమ గోధుమ పిండితో చపాతీ పిండిలా కలుపుకొని ఇలా చపాతీలు చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బెల్లం పాకం పట్టి దాన్ని వడగట్టి మళ్ళీ స్టవ్ మీద మరిగించాలి. ఆ బెల్లం మరుగుతున్నప్పుడు ఈ కట్ చేసుకున్న పిండి ముక్కలన్నీ ఇందులో వేయాలి. ఈ మరుగుతున్న బెల్లం నీళ్ళలో గోధుమ పిండి చపాతీ కట్ చేసుకుని వేసాం కదా, దాన్ని మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్, కొంచెం సోంపు పొడి యాడ్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద నుంచి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం ముక్కలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సోంపు, ఇలాచీ పొడి కూడా వేస్తున్నాను మంచి రుచి రావడానికి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. మీకు ఇది ఉడికేటప్పుడు అవసరం అనుకుంటే మధ్యలో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే, లేదంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా ఉడికిన తర్వాత ఇలా డైల్యూట్ చేసుకున్న గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ డైల్యూట్ చేసుకుని ఇందులో వేస్తే చక్కగా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని బాగా ఉడకనివ్వాలి. మంట సిమ్లో పెట్టి ఉడికించాలి. దీన్ని ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నెయ్యితో కానీ పాలతో కానీ తింటే కమ్మగా ఉంటుంది. దీన్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పైనుంచి కాసేంత నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే కమ్మగా ఉంటుంది. కానీ వండుతున్నప్పుడు మాత్రం మంట సిమ్లో ఉంచి వండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు అవసరం అనుకుంటే, ఇంకా ఉడకలేదనుకుంటే నీళ్ళు కూడా యాడ్ చేసి బాగా ఉడికించాలి. ఇది వేడివేడిగా తినడానికి కమ్మగా ఉంటుంది. నెయ్యితో కానీ లేదా పాలు పోసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.